ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం అంటే నరకప్రాయంగా మారింది. ఒకప్పుడు సురక్షిత ప్రయాణానికి ఆర్టీసీ చిరునామాగా నిలిచింది. ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. కాంగ్రెస్ సర్కారు వచ్చాక మహాలక్ష్మి పథకం ప్రారంభించడంతో ప్రయాణానికి ఇబ్బందులు ప్రారంభమయ్యాయి. డ్రైవర్లు, కండక్టర్లు బస్సును కొన్ని చోట్ల ఆపట్లేదు. మరికొన్ని చోట్ల బస్టాపుల్లో ఎంతో ముందుకు తీసుకువెళ్లి ఆపుతున్నారు. మహిళా ప్యాసింజర్స్ వెనుక డోర్ నుంచే బస్సు ఎక్కాల్సిన దుస్థితి నెలకొంది. బస్ స్టాపుల్లో బస్సులు ఆపకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఆపాల్సిన స్టేజ్లో బస్సు ఆపకుండా కొందరు కండక్టర్లు, డ్రైవర్లు ప్రయాణికులను ముప్పతిప్పలు పెడుతున్నారు. ప్రశ్నించే వారిపై దురుసుగా ప్రవర్తిస్తున్నారని కొందరు మహిళలు డిపోల్లో ఫిర్యాదు చేస్తున్నారు. సాధారణ రోజుల్లో ప్రతిరోజు 9 లక్షల నుంచి 10 లక్షల మంది సిటీ బస్సులో ప్రయాణిస్తున్నారు. ఉచిత బస్సు ప్రయాణం తర్వాత ఈ సంఖ్య ఏకంగా 18 లక్షలకు చేరింది. వీరిలో అధికులు మహిళలే కావటం విశేషం. గతంలో ప్రతిరోజు 4,50,000 మంది బస్సులో ప్రయాణించేవారు. ఇప్పుడు ఏకంగా 10 లక్షల మంది మహిళలు సిటీ బస్సులను ఆశ్రయిస్తున్నట్లు అధికారులు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యంతో ప్రయాణికులు భారీగా పెరిగారు. జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా మహిళలు బస్సుల్లో ప్రయాణాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ ప్రభావం హైదరాబాద్లోనూ పడింది. ఉచిత బస్సు ప్రయాణ పథకం తర్వాత హైదరాబాద్లో మహిళా ప్రయాణికులు భారీగా పెరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఆర్టీసీ ఉచిత ప్రయాణం రోజుకొక్క వివాదంలో ఇరుక్కుంటోంది. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామని రేవంత్ సర్కార్ చెప్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం మహిళలకు ఇబ్బందులు తప్పటం లేదు. గిచిత ప్రయాణం లేదంటూ బస్సు కండక్టర్లు కసుబుసుమంటున్నారు. బస్సు కండక్టర్స్, డ్రైవర్స్ మహిళల్ని చిన్నచూపు చూస్తున్నారు. బస్ స్టాప్లో కాకుండా బస్సును ముందుకు ఆపుతున్నారు బస్సు డ్రైవర్లు. మహిళలు బస్సు ఎక్కాలంటే భయపడే పరిస్థితి వచ్చింది. ఫ్రీ బస్సుతో ఆడవాళ్లకి ఇబ్బందులు తప్పటం లేదు. పేరుకే ఫ్రీ బస్సు కానీ మహిళలకి ఇది నరకయాతన. డ్రైవర్స్, కండక్టర్స్ ప్రవర్తనతో మహిళలు విసుగు చెందుతున్నారు. దాంతోపాటు బస్సులు బస్టాపుల్లో ఆపకపోవడంతో నరకం చూస్తున్నారు. మహాలక్ష్మి బస్సులు వచ్చిన తర్వాత మహిళలు ఎక్కువగా ఫ్రీ బస్సులో ప్రయాణం చేస్తున్నారు. అయితే ఉచిత బస్సులో ప్రయాణం చేయాలన్నా కానీ మహిళలు ఎంతో ఇబ్బంది పడుతున్నారనే చెప్పాలి. కొన్ని బస్సెస్ అయితే అసలు బస్ స్టాప్లో ఆపే పరిస్థితి అయితే కనిపించదు. ఒకవేళ బస్సెస్ ఆపినా కానీ బస్ స్టాప్లో ఒకవేళ వాళ్ళు ఆపినా కానీ చాలామంది బస్సెస్లో మాత్రం ఎక్కుతున్న సమయంలో డ్రైవర్లు, కండక్టర్లు మహిళలపైన చిరాకు పడడము, మహిళలని చులకనగా మాట్లాడడం కూడా చేస్తూ ఉన్నారు. అంటే ఇది పేరుకి మాత్రమే ఫ్రీ బస్, కానీ మహిళలు మాత్రం ఈ ఫ్రీ బస్తో మాత్రం ఎంతో ఇబ్బందులు పడుతూ ఉన్నారనే చెప్పాలి. అయితే ముఖ్యంగా ఎస్ఆర్ నగర్, అమీర్పేట్ ఇలాంటి ప్రాంతాలలో చూసుకుంటే అయితే అసలు బస్ స్టాప్లలో బస్సే ఆపరు, ముందుకెళ్ళినాక బస్సులు కూడా ఆపుతున్నారు. అయితే ఇంకో ప్రక్కన చూసుకుంటే అయితే మహిళలు బస్ స్టాప్లో ఆపకపోవడంతో బస్సు మిస్ అవుతుంది కాబట్టి గంటకొక బస్సు రావడంతో వాళ్ళు బస్సును ఎక్కాలని చెప్పి వాళ్ళు బస్సు మిస్ చేసుకోవద్దని వెనుక బ్యాక్ డోర్ నుంచి కూడా బస్సులు ఎక్కే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అసలు జెంట్స్ వెనకాల నుంచి బస్సు ఎక్కుతేనే అది సేఫ్ కాని పరిస్థితిలో మహిళలు రన్నింగ్ బస్సులు ఎక్కుతున్నారు. ఇంకా చాలా వరకు అయితే మహిళలు ఫుడ్ బోర్డింగ్స్ కూడా చేస్తూ ఉన్నారు. కాలేజ్ టైంలలో, ఆఫీసెస్కి వెళ్ళే టైంలో అటు లాగిన్స్కి లేట్ అవుతాయనే ఉద్దేశంతో కూడా మహిళలు ఎంతో ప్రమాదకరంగా కూడా ట్రావెలింగ్ చేస్తూ ఉంటారు. దానితో పాటు బస్సు డ్రైవర్లు, కండక్టర్లు కూడా మహిళలని చాలా చులకనగా చూస్తూ ఉన్నారు. దానితో బస్ స్టాప్లో ఆపకపోవడంతో కూడా వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. కానీ చూస్తూ కూడా అలానే వెళ్ళిపోతుంటారు. కానీ అసలు బస్సులు అయితే ఆపే పరిస్థితి అయితే కనిపించడం లేదనే చెప్పాలి. అంటే పేరుకి మాత్రం ఈ మహిళల బస్సు ఉంది, కానీ ఆ మహిళల బస్సులు మహిళలకి ఉపయోగం కాదు అని తెలుస్తూ ఉంది. చిన్నపిల్లల్ని తీసుకొని కూడా రన్నింగ్లో బ్యాక్ డోర్ నుంచి బస్సులు ఎక్కుతూ ఉన్నారు. అంటే బస్సు మిస్ అవుతుందన్న బాధతో వాళ్ళు ఎక్కుతున్నారు. కానీ అసలు వాళ్ళు అది సేఫ్టీయా కాదా అని మాత్రము ఆలోచించలేని పరిస్థితిలో మహిళలు కూడా ఉన్నారు. ఇప్పుడు ఒకప్పుడు మహిళల్ని అంటే ఎంతో గౌరవించేవాళ్ళు, కానీ ఈ పథకం వచ్చిన తర్వాత మహిళలని మాత్రం చాలా చులకనగా చూస్తూ వాళ్ళని హేళనగా మాట్లాడే డ్రైవర్లు, కండక్టర్లు కూడా మనకు కనిపిస్తూ ఉన్నారు. దీనితో మాత్రము ఈ ఫ్రీ బస్సులలో ప్రయాణం చేయాలంటే కూడా మహిళలు ఎంతో ఆలోచించే పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాళ్ళు ఎంతో భయపడుతూనే ఈ బస్సులకు ఎక్కాల్సిన పరిస్థితి కూడా మనకు నగరంలో కనిపిస్తూ ఉంది. బస్సులలో ప్రయాణం చేసే మహిళలు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా భయపడుతూ ట్రావెలింగ్ చేసే మహిళలు ఎక్కువగా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ రాజుతో సుప్రియ, HM TV, హైదరాబాద్.